ట్రేడింగ్ చేయడానికి మనకంటూ ఒక స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ వీడియోలో చూసినా మనము ఎక్కడ యూట్యూబ్లో విన్నా లేదా ట్రేడింగ్ క్లాస్లోకి వెళ్ళినా మనకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి, ఆ స్ట్రాటజీని ఫాలో కావాలి. సో దానివల్ల మనకు ప్రాఫిట్ రేషియో పెరుగుతుంది అంటారు. సో ఇది ఎంతవరకు పర్ఫెక్ట్ అంటే 100% మనం ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకంటూ ఒక ఐడియా, మనకంటూ ఒక స్ట్రాటజీ లేకపోతే మనము ఎందుకు ట్రేడింగ్ చేస్తున్నామో తెలియదు. మనము ఈరోజు ఒక కాల్ ఆప్షన్ బై చేసామనంటే ఊరికే ప్రైస్ చూసి బై చేయకూడదు. ఆ కాల్ ఆప్షన్ ఏ రీజన్ వల్ల మనము బై చేస్తున్నామో తెలుసుకొని ఆ రీజన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయితే మళ్ళీ నెక్స్ట్ అదే రీజన్ వచ్చినప్పుడు మనం ట్రేడింగ్ చేస్తాం. సో దాన్నే స్ట్రాటజీ అంటాం. లేదా ఎక్స్పీరియన్స్ అంటారు కదా, అంటే మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఓహో ఈ పాయింట్ ఆఫ్లో నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను, బట్ దీనివల్ల నాకు ప్రాఫిట్ వచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్ను మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్కి తీసుకెళ్ళండి. ఈ ఎక్స్పీరియన్స్లో మీకు ఏదైనా ట్రేడింగ్ లాస్ అయిందనుకో, దాన్ని నెక్స్ట్ ట్రేడ్ తీసుకోకుండా ఉండండి. సో ఈ ప్రాసెస్ను కూడా మనం ఒక పద్ధతి అంటాం, లైక్ ఏ స్ట్రాటజీ. ఓకే, మన ఎక్స్పీరియన్స్ని మనము వాడుకుంటే అది కూడా మనకు ఉపయోగపడుతుంది. సో ట్రేడింగ్లో ఏది చేసినా మనకంటూ ఒక స్టైల్ ఆఫ్ ట్రేడింగ్, అది మనం ఒకరి దగ్గర నుంచి తీసుకున్నదే కావచ్చు, మనం నేర్చుకున్నదే కావచ్చు, బిల్డ్ చేసుకున్నదే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక సర్టెన్ రూల్స్ పెట్టుకొని మనం ట్రేడింగ్ చేస్తే ట్రేడింగ్లో ప్రాఫిట్స్ మనకి కనబడతాయి. ఫైన్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక స్ట్రాటజీని చూజ్ చేసుకున్నాం. స్ట్రాటజీని చూజ్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. లైక్ స్ట్రాటజీ పర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు, మార్కెట్ సపోర్ట్ చేయకపోవచ్చు, లేదా మనం ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసినప్పుడు ప్రీమియం డికేస్ కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనకి స్ట్రాటజీ తీసుకున్న తర్వాత తెలుస్తాయి. సో స్ట్రాటజీ తీసుకున్న తర్వాత మనం మాడిఫికేషన్లోకి వెళ్ళకూడదు. సో స్ట్రాటజీ తీసుకునే ముందే మనం ఇవన్నీ ఆలోచించాలి. సో మార్కెట్లో ఆప్షన్స్ ప్రీమియం కరగడం, బై చేసిన వాళ్ళకు, సెల్ చేసిన వాళ్ళకు హయ్యెస్ట్గా ఓపెన్ గ్యాప్ అప్లు, గ్యాప్ డౌన్లు, స్పైక్లు రావడం, ఇవి కామన్గా ఉంటాయి. సో బయ్యర్ను ఎలా చూస్తుందో సెల్లర్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఆప్షన్ బయ్యర్ ప్రీమియం కరిగిపోతుందని భయపడుతుంటే ఆప్షన్ సెల్లర్ ఎక్కడ స్పైక్ వస్తుందో అని చెప్పేసి భయపడుతూ ఉంటాడు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు బాగుంటారు అని అనుకుంటారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరే బాగుంటారని అనుకుంటారు. సో ఆప్షన్ బై చేస్తే ఏమున్నది, అంతే ప్రీమియం కరిగిపోతుంది కదా, పెద్ద లాస్ రాదు కదా అని సెల్లర్ అనుకుంటాడు. బయ్యర్ ఏమనుకుంటారు, అరే ప్రీమియం కరిగిపోయింది, సెల్లరు డబ్బులు సంపాదిస్తున్నాడు అనుకుంటారు. సో ఇలా కాదు ఆలోచన. సో ట్రేడ్కు మన రూల్ ఏంటి, ఆ రూల్ ప్రకారంగానే ట్రేడ్ చేయండి. మధ్యలో ఏదైతే జరుగుతుందో అది మీ చేతుల్లో లేని పని. మీరు ఎప్పుడైతే ఒకసారి అడ్జస్ట్మెంట్ చేయడానికి మీరు వెళ్తారో, సో 100% మీకు అడ్జస్ట్మెంట్ మీద ఎక్స్పీరియన్స్ ఉండి ఆ వచ్చిన ఎక్స్పీరియన్స్ని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితేనే అడ్జస్ట్మెంట్కి వెళ్ళండి. లేదు అంటే స్టాక్ మార్కెట్లో అడ్జస్ట్మెంట్స్ని కంప్లీట్గా వదిలేయండి. అడ్జస్ట్మెంట్ల వల్ల ఎక్స్పీరియన్స్ వస్తుందని అనుకుంటారు, కానీ అడ్జస్ట్మెంట్స్ వల్ల లాసెస్ డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అడ్జస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ని వాడుకొని ఎక్స్పీరియన్స్ని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితేనే మీకు అడ్జస్ట్మెంట్స్ అనేది వర్కౌట్ అవుతాయి. లేదు అంటే అడ్జస్ట్మెంట్స్ విపరీతమైన ఇబ్బందులకు తీసుకెళ్తాయి. సో ఎప్పుడు మీరు ట్రేడింగ్ చేసినా స్టైల్ ఆఫ్ ట్రేడింగ్కి అలవాటు పడితే ఏమవుతుందనంటే ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, లాస్ వస్తే లాస్, ఎగ్జిట్ అవుతూ వెళ్తూ ఉంటారు. రూల్ ప్రకారం మీ ట్రేడింగ్ ఉంటుంది. సో రూల్ ప్రకారంగా ట్రేడింగ్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ అనేది ఇదే, మనలో ఎటువంటి ఎమోషన్స్ రావు. ఈరోజు బై, ఓకే బై తీసుకున్నాం, ఈరోజు సెల్, ఓకే సెల్ తీసుకున్నాము, స్టాప్ లాస్, ఓకే స్టాప్ లాస్ హిట్ అయింది, స్టాప్ లాస్ యాజ్ పర్ రూల్ ప్రకారంగా వచ్చింది, టార్గెట్ యాజ్ పర్ రూల్ ప్రకారంగా వచ్చింది. సో దీనివల్ల పెద్ద నష్టం ఏమీ ఉండదు. స్టిల్ స్ట్రాటజీని బిఫోర్ ఇంప్లిమెంటేషన్ చేసే ముందు ఇంకా ఎన్ని రకాలుగా మనం స్ట్రాటజీని ఆలోచించవచ్చు. సో స్ట్రాటజీని ఏ పాయింట్ ఆఫ్ లో
ఇంకా పర్ఫెక్ట్గా ప్రాఫిట్లో తీసుకోవచ్చు. ఉదాహరణకి టైం స్ట్రాటజీ ఉంది. సో టైం స్ట్రాటజీలో నెంబర్ ఆఫ్ ట్రేడింగ్ లాసెస్, నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఏదైతే ఓఆర్బి టైం బ్రేక్అవుట్ స్ట్రాటజీ చెప్తున్నానో వీ కెన్ సే దట్ 65 to 70% ట్రేడింగ్ లాసెస్ వస్తాయి. మరి ఆ ట్రేడింగ్ లాసెస్ని కూడా ప్రాఫిట్గా కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? పోనీ అదేం చేయకపోయినా ఐస్టేజ్గా వాడినా కూడా ఓఆర్బి స్ట్రాటజీ గివింగ్ ఏ ప్రాఫిట్. మనం అడ్జస్ట్మెంట్స్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఐస్టేజ్ ఫాలో అయినా ఎవ్రీ ఇయర్ వీఆర్ గెటింగ్ ఇన్ అ ప్రాఫిట్. స్టిల్ నేను కాస్త నేర్చుకుంటాను ఒక స్ట్రాటజీని ఎలా ఇంకా ప్రాఫిట్లోకి తీసుకురావాలి, ఈ స్ట్రాటజీకి ఇంకేం చేసుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు ఏదైతే యాప్ ఉంటుందో మీకు ఈ లింక్, ఈ వీడియో కంప్లీట్గా ఈ యాప్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసి చెక్ చేసుకొని చూసుకోండి. థ్యాంక్ యూ.